హాయ్ డే అందరికీ ముందుగా కావ్యశ్రీ మీడియా విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. మరి ఈ కొత్త సంవత్సరం మా మిస్సెస్తో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలని మీ ముందుకు వచ్చాను. కొత్త సంవత్సరం నా భార్యతో వీడియోలు చేయాలనే సంకల్పంతో ఫస్ట్ మరి ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తున్నామండి. మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు, కన్నీళ్ళు ఇలాగా ఎన్ని రకాలు ఉన్నాయో ఈ ఉగాది పచ్చడికి దానికి ఆ సంబంధం ఉందండి. ఏమండో ఇదేదో నేను చెప్పడం కాదండి, ఏదో పెద్దలు మరి వేద పండితులు వాళ్ళు చెప్పినవి విని అందులో కొన్ని పదాలని నేను ఇప్పుడు వాడుతున్నాను. మనిషి జీవితంలో అలాగే పులుపు, తీపి, మంచి జరిగేటప్పుడు తీపి, చిన్న చిన్న సంఘటనలు జరిగేటప్పుడు పులుపు, అలాగే అప్పుడప్పుడు మన జీవితంలో అటు ఇటు సంఘటనలు జరుగుతాయి, అదే ఒగరో. మరి చేదు పువ్వు అండి, పువ్వు, అలాగే ఉప్పు. మరి జీవితంలో అప్పుడప్పుడు కొంచెం భయంకరమైన సంఘటనలు జరిగేటప్పుడు కారం. ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడి మనకి 31st ఎంత ఘనంగా చేసుకుంటామో, జనవరి 1వ తారీఖున మరి ఒకరికొకరు కౌగిలించుకొని చేసుకుంటాము. కానీ చాలామంది ఏం చెప్తారంటే అసలైన కొత్త సంవత్సరం ఉగాది సంవత్సరం అని చెప్తారండి పెద్దోళ్ళు కూడా. మరి ఈ ఉగాది పచ్చడి తయారు చేయడం మా ఆవిడండి వంటలో మంచి దిట్టండి. ఏ కూరలు చేయాలన్నా ఏదైనా చేయాలన్నా మా ఆవిడ బాగా చేస్తుందండి, రుచిగా చేస్తుంది. మరి ఇప్పుడు ఉగాది పచ్చడి ఎలా కలపాలి అనేది ఇప్పుడు మా ఆవిడ చేసి చూపిస్తుందండి. ఏమంటే ఇందులో ఫస్ట్ మనకు కావాల్సినవి చింతపండు పులుసు అండి. ఏ పిక్కలు లేకుండా, చెత్త లేకుండా, ఏమి లేకుండా నీట్గా చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకుందండి. తర్వాత బెల్లం అండి, కొత్త బెల్లం వాడాలంటారు. కొత్త సంవత్సరం పూట కొత్త బెల్లం అండి. మామిడికాయ తురుము, మామిడికాయ ముక్కలుగా చేసి మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మూడోది చేదు, మరి మన అసలైంది ఇదేనండి. అసలు ఈ ఉగాది పచ్చడికి పేరు వచ్చిన యాప్ పువ్వు అండి. పచ్చిమిర్చి అండి, ఎక్కువ వేసేసుకోకూడదండో, తెల్లనేమో పచ్చడి. పచ్చిమిర్చి కొద్దిగా, శాస్త్ర ప్రకారం పచ్చిమిర్చి. తర్వాత మరి అసలైంది మన జీవితంలో ఎప్పుడు నిత్యం మనతో తోడు ఉండేది, నమ్మకమైనది ఉప్పు. కొద్దిగా సరిపోయినంత ఉప్పు అందులో వేసుకోవాలండి. అయింది కదండి. ఇప్పుడు 6 రుచులు మనకి వచ్చేసినాయి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగస్ట్రా మా ఆవిడ వేసేది అంటే పుట్నాల పప్పు అంటారు, ఏపిన శనగపప్పు అని కూడా అంటారు. పుట్నాల పప్పు వేసిందండి. బాగా కలుపుకున్న తర్వాత అండి, ఏమండే కలిపాం కదండి, చిన్న చిన్న కొబ్బరికాయ ముక్కలండి. కొబ్బరికాయ ముక్కలు చూడండి, ఒక 2 స్పూన్లు తగినంత కొబ్బరికాయ ముక్కలు. అది కూడా కలిపేసిన తర్వాత చెరుకు ముక్కలండి. మనకి చెరుకు ముక్కలు చిన్న చిన్న రజన ముక్కలా చేసుకొని అక్కడక్కడ నోరుకు తగులుతుంది అనుకోండి, పూసేచ్చు. అరటిపండు ముక్కలు కూడానండి చాలానండి, మిగల ముగ్గిపోయిన అరటిపండ్లు వేస్తాయండి, ఆ రుచే వేరేండి. మా ఆవిడ 10వ రకం కూడా వేసింది అన్నమాట. ఇదిగో రుచుల్లో ఉగాది పచ్చడికి 6 రుచులే, 6 రకాలు వేయాలన్నారు. కానీ మా ఆవిడ 10 రకాలతో చేసిందండి ఈ పచ్చడి. పులుపు, తీపి, ఒగరు, చేదు, అలాగే ఉప్పు, కారం. ఈ 6 రుచులే కాకుండా మా ఆవిడ ఇందులో ఎక్స్ట్రా వేసింది ఏంటంటే పుట్నాల పప్పు, కొబ్బరికాయ ముక్కలు, చెరుకు ముక్కలు, అరటిపండు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి కావ్యశ్రీ మీడియా ద్వారా మరి మీ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ ఏమండే, నన్ను జబర్దస్త్లో ఎలాగైతే ఆదరించి ఈ స్థాయికి తీసుకొచ్చి నా భార్య పిల్లలతో నేను హాయిగా ఉండడానికి కారణమైన ప్రేక్షకుల మహాశీలరా, మీ సంకల్పంతోనే నేను ఒక వినాయకుడి గుడి కూడా కట్టాను. నేను నా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి వినాయకుడి గుడి కూడా కట్టాను. ఆ వినాయకుడికి ఎప్పటికప్పుడు ఏదో రకంగా ప్రతి వినాయక చవితికి డబ్బులు ఖర్చు పెట్టి వినాయక చవితి చాలా ఘనంగా చేస్తున్నాను మా రామచంద్రపురంలో. అలాగే కొత్తగా గోపురం కట్టాలని సంకల్పించాను. దానికి కూడా మీరు తోడయ్యి మరి మా కావ్యశ్రీ మీడియా కూడా మీరు సపోర్ట్ చేస్తే ఏమైనా మంచి మంచి కార్యక్రమాలకు కూడా మేము డబ్బులు ఖర్చు పెడుతున్నామండి. అనాథ పిల్లలకు అప్పుడప్పుడు సహాయం చేయడానికి కానీ, ఎవరికైనా కష్టాలు ఉండేటప్పుడు సహాయం చేయడానికి కానీ, తోడవడానికి కూడా మాకు ఈ మీడియా ద్వారా వచ్చిన డబ్బులను కూడా అలాగా మంచి పనులకు వాడతామండి. ఎందుకంటే మీ దయ వల్ల, మరి మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి దయ వల్ల,
మరి జబర్దస్త్ ద్వారా నేను నా భార్య బిడ్డలు సుఖంగా ఉండడానికి మరి కారణం అయింది. మరి ఈ కొత్త సంవత్సరం కూడా మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎప్పుడులాగే నన్ను ఆదరించాలని, మా కావ్యశ్రీ మీడియాను కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.